పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా చెప్పిన డేట్కు రావట్లేదని, వాయిదా పడే అవకాశం ఉంటుందని పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. మే నుండి ఈ సినిమాను జూన్కు పోస్ట్ పోన్ చేశారు. జూన్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. మరోవైపు చిన్నగా అప్డేట్లను ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి. ఇక ఫైనల్ గా కల్కి విడుదల తేదీపై అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. కాగా కల్కి 2898 అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమా ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో బాలీవుడ్ భామ దిశా పటానీ సెకండ్ హీరోయిన్గా ఓ కీలక పాత్ర చేస్తుందని టాక్. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం కల్కి 2898 సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం.